దక్షిణాది చిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలుగా నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్. చందమామగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆమె పెళ్లి మరియు మాతృత్వం తర్వాత కూడా అదే ఉత్సాహంతో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ది ఇండియా స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్, వ్యక్తిగత విలువలు మరియు బాలీవుడ్ వర్క్ కల్చర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్లామర్ ప్రపంచంలో అవకాశాలు ముఖ్యమే అయినప్పటికీ తన కెరియర్ ప్రారంభం నుంచే కొన్ని స్పష్టమైన పరిమితులు విధించుకున్నట్లు కాజల్ వెల్లడించారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లేదా అవకాశాలు పోతాయేమో అనే భయంతోనో నేను ఎప్పుడూ నా హద్దులు దాటలేదు. ఇప్పటివరకు నా కెరియర్లో బికినీ సీన్లు చేయలేదు. అలాగే నా అందాలను ప్రత్యేకంగా చూపే సన్నివేశాలకు, ఇంటిమేట్ సీన్లకు ఎప్పుడూ దూరంగా ఉన్నాను. ఇవి ఎవరిని విమర్శించడానికి కాదు, నా కోసం నేను పెట్టుకున్న వ్యక్తిగత పరిమితులు మాత్రమే అని స్పష్టం చేశారు. కొన్ని భారీ ప్రాజెక్టులను కూడా కేవలం అసౌకర్యంగా అనిపించి కొన్ని సన్నివేశాల కారణంగానే వదులుకున్నానని కాజల్ తెలిపారు. అవకాశాల కంటే మనసుకు నచ్చే పాత్రలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లయ్యాక తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్తూ, నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసేటప్పుడు ఎక్కడా అసౌకర్యంగా భావించకూడదు, నన్ను చూసి గర్వపడాలి అనే కోరిక ఉంది అని పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో స్టార్ హీరోలతో నటించినప్పటికీ అక్కడ ఆశించిన గుర్తింపు రాలేదని ఆమె అన్నారు. అక్కడ సాధారణ పాత్రలు చేయడం కంటే సౌత్ లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడం నచ్చిందని చెప్పారు. సౌత్ ఇండస్ట్రీలో షూటింగ్లు చాలా క్రమశిక్షణగా, సమయపాలనతో జరుగుతాయని, ఈ వర్క్ కల్చర్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఒకసారి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం షూటింగ్ స్పాట్ లో చాలా గంటలు ఎదురు చూడాల్సి వచ్చిందని, ఆయన సాయంత్రం వచ్చారని కాజల్ గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయాలను ఇతర నటీమణులతో పోల్చవద్దని, ప్రతి ఒక్కరికి నచ్చిన పాత్రలు ఎంచుకునే హక్కు ఉంటుందని కాజల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వీటితో పాటు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణ చిత్రంలోనూ కాజల్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.